పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనములలో, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఆ దినాన యేసు ప్రభువారు మన కొరకు జన్మించినప్పుడు మొట్టమొదటిగా దేవుని దూత వచ్చి గొర్రెల కాపరులతో మాట్లాడిన సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా యేసు ప్రభువారు మన కొరకు జన్మించినాడు, మనందరి కొరకు ఆయన జన్మించినాడు, మనందరికీ రక్షణ ఇవ్వడానికి జన్మించినాడు. ఆయన ఈ లోకంలో జన్మించటం అనేది మనకి సంతోషకరమైన సువర్తమానం. ఆ విషయాన్ని దేవుని దూత ప్రపంచానికి తెలియజేశాడు. యేసు ప్రభువారు మనందరి కొరకు జన్మించినాడు కనుక మనకి మహా సంతోషము, అదేవిధంగా మనకి మహా ఆనందము. అదేవిధంగా యేసు ప్రభువారు కొందరి ప్రజల కొరకు కాదు కానీ అందరి ప్రజల కొరకు యేసు ప్రభువారు జన్మించినాడు కనుక ఈ క్రిస్మస్ దినాలలో క్రిస్మస్ సంతోషాన్ని మనందరూ కూడా సెలబ్రేట్ చేసుకుని ఆయన స్తుతించేవారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.